ఉమ్, ఉమ్, రాయరు మళ్ళీ అవును. బడ్జెట్ ఉమ్, అప్పులు. ఉమ్, ఉమ్. అదే వింత అనమాట. సరే, ఇదొక ఎత్తు అయితే పారిశ్రామిక అభివృద్ధి అనేది కూడా చాలా కీలకం ఏ రాష్ట్రానికైనా. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ 2 నెలల గతకి ఈ ప్రచారం తగ్గింది, కానీ మొన్నటి వరకు అయితే బాబు గారు అసలు జగన్ చూసి చాలా మంది రావట్లేదు, లేదంటే చాలా పరిశ్రమలు వచ్చేవి, పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడుతున్నారు, జగన్ రాకుండానే ఉంటేనే వస్తారు, ఇవన్నీ చాలా పెద్ద ప్రచారమే చేశారు. అయితే నన్ను ఈయన తేల్చి పడేశారు, పారిశ్రామిక అభివృద్ధి అనేది జగన్ హయాంలోనే జరిగింది, ఈ 2 ఏళ్లలో అసలు గతంలోనూ ఏం లేదని ఒక లెక్క చెప్పుకొచ్చారు, ఎంత 50,000 కోట్లు ఎంత, ఇప్పుడు కూడా ఏం జరగట్లేదని. పారిశ్రామిక అభివృద్ధి అనేది మాటలకైనా నిజంగా చేతల్లో జరుగుతోందా? ఇప్పుడు జరిగిపోతున్నాయండి. జగన్ ఉన్నప్పుడు పరిశ్రమలు వచ్చినాయి, అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి. కాకపోతే తెలుగుదేశం ఏమో ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది, వైసీపీదేమో డిస్ట్రక్షన్ ప్రొజెక్షన్ జరుగుతుంది, అంత మించి ఏం లేదు. ఇక్కడ బేసిక్గా ఏంటంటే పారిశ్రామిక ప్రగతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం మీ దృష్టిలో వెనుకబడిన ప్రాంతమా, అభివృద్ధి చెందిన ప్రాంతమా? ఉత్తరాంధ్రలో అవన్నీ వెనుకబడిన అంటారు కదా. మరి శ్రీకాకుళంలో ఫార్మా సిటీనే ఉంది, మరి పరిశ్రమలు వచ్చేస్తే అభివృద్ధి జరిగిపోవాలి కదా, ఎందుకు జరగలా అక్కడ? అభివృద్ధి చెందిన జిల్లా కింద ఎందుకు చూడట్లేదు మనం దాన్ని? మరి లేదు. ఇప్పుడు విశాఖపట్నం కాకుండా మొత్తం విశాఖ జిల్లా అంతా అభివృద్ధి చెందినట్టేనా? ఈ లెక్కలై మాట్లాడుతున్నారు.